Hello and welcome to my channel Trade with Gopi. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ బట్ ఆప్షన్ ట్రేడర్స్ యాక్చువల్లీ టాపిక్ ఇన్ ద సెన్స్ దీంట్లో ఏంటి మనం ఏదైనా ట్రేడింగ్ రిలేటెడ్ అది ఇది కాదు. బేసిక్గా ఈ వీడియోలో ట్రేడర్స్ ఆప్షన్ ట్రేడింగ్కి వచ్చినప్పుడు ఏ మైండ్ సెట్తో వస్తారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. స్టార్టింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లోకి వచ్చే వాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఎంత రకాలు ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఏంటంటే ట్రేడింగ్ బేసిక్స్ అవి ఇవి ఏమి ఉండవు, ఓన్లీ ట్రేడింగ్. ఇప్పుడు ట్రేడింగ్ మనం అందరం ఇప్పుడు ట్రేడింగ్లో ఉన్నాం, ట్రేడింగ్ చేస్తున్నాం. ఓకే, కొంతమంది 3 months నుంచి ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 6 years ఉండొచ్చు. బట్ మనం ట్రేడింగ్లో ఇంట్రడ్యూస్ కావడానికి దేర్ షుడ్ బి సమ్ రీజన్. ఆ రీజన్స్ ఏంటి, ఏ రీజన్తోనైతే మనం ట్రేడింగ్లోకి వచ్చామో అది మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామంది ట్రేడర్స్కి ట్రేడింగ్లోకి వచ్చేస్తారు, ఇనిషియల్ క్యాపిటల్ తీసుకొని వస్తారు, పెడతారు, పోగొడతారు అంతా. కానీ దేర్ షుడ్ బి సమ్ రీజన్ మీకు ట్రేడింగ్లోకి ఎందుకు వచ్చారు, అవును కదా. సో దాన్ని మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాది తీసుకుందాం, పర్సనల్ రీజన్. నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. నేను ట్రేడింగ్లోకి వచ్చింది ఏమంటారంటే అవుట్ ఆఫ్ నెసెసిటీ వచ్చాను. నేను నెసెసిటీ వచ్చానంటే బిఫోర్ కరోనా ఐ యూస్ టు వర్క్. ఆ వర్క్లో నుంచి ఫర్ హెల్త్ రీజన్స్ ఆ జాబ్ వదిలేయాల్సి వచ్చినాక ఐ వాస్ సర్చింగ్ ఫర్ జాబ్స్, రావట్లేదు, చాలా ఐడియల్గా ఉండే కొన్ని రోజులు, హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే. సో ఐ వాజ్ ఎట్ హోమ్. అప్పుడు బిఫోర్ కరోనా ఇది. అప్పుడు మా వైఫ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఆఫీస్లో దే యూస్ టు డూ ఆప్షన్ ట్రేడింగ్ అంట. సో నేను ఫ్రీగానే ఉన్నాను కదా, మా వేసెస్ అంది ఇది మా ఫ్రెండ్స్ చేస్తారు, నువ్వు ట్రై చేయకపోయావా ఏంటో ఇది అని. దట్ ఈజ్ వెన్ నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ ఓకే, ఏమి చేయట్లేదు కదా, సో చూద్దాం దీన్ని ఏంటో సంగతి అని. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. నాకు అప్పుడు ఏబిసిడీలు ఏమీ తెలియదు. అండ్ మీకు చెప్పాలంటే ఐఎమ్ ఎంబీఏ ఫినాన్స్ గై. కానీ నేను చేసింది చాలా ఇయర్స్ ముందు. ఇట్స్ ఆల్మోస్ట్ దాచడం 2000లో నేను ఎంబీఏ చేశాను. సో ఇట్స్ బిన్ అప్పటికి కరోనా అంటే 18 అనుకోండి, 18 years. కానీ నేను ఎప్పుడు నా ఎంబీఏ రిలేటెడ్ జాబ్ చేయలేదు. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఫైనాన్షియల్ కంపెనీస్లో కానీ, బ్యాంక్స్లో కానీ దేంట్లో నేను వర్క్ చేయలేదు. ఐ వాజ్ ఇంటూ నాన్ టెక్నికల్, ఆ సపోర్ట్ ఈ సపోర్ట్ అట్లా అటు సైడ్ వెళ్ళిపోయాను నేను. సో నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ రిలేటెడ్ జాబ్ చేయలేదు కాబట్టి దాని గురించి అంత ఎక్కువ లేదు, అవగాహన లేదు, అసలు తెలియదు. సో 2018-17 లోపు ఆ టైంలో మా మిస్సెస్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇట్లా మాకు కొలీగ్స్ చేస్తున్నారు, వాళ్ళు రోజు ఒక 5,000 పెడతారు. అప్పుడు ఏంటంటే ఇది బాగుండేది, మార్జిన్ బాగా ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు. అప్పుడు 10 times మార్జిన్, 20 times మార్జిన్ ఇచ్చేవాళ్ళు. సో మీ అకౌంట్లో 5,000 ఉన్నా యూ కెన్ ట్రేడ్ విత్ 50,000 వర్త్ తీసుకోవచ్చు, 20,000 వర్త్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉండేది అప్పుడు. సో అప్పుడు చిన్న క్యాపిటల్తో ట్రై చేయరాదు అంటే ఏంటా చూద్దామని చూశాను నేను. దట్ ఈస్ హౌ నేను వచ్చాను, ఇంట్రొడ్యూస్ అయ్యాను ఆప్షన్. ఇంకొకరు ఉంటారు, ఇంకోళ్ళు ఏంటి ఇంకొక టైప్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చాలామంది జాబ్ రిటైర్ అయిపోయి ఉండొచ్చు. రిటైర్ అయిపోయి వాళ్ళకి పెన్షన్స్ మంచిగా వస్తున్నాయి, హాయిగా ఇంటి దగ్గర కూర్చున్నారు. వాళ్ళకు ఎవరో ఇట్లా ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, రీల్స్లోనో ఎక్కడో వాళ్ళు చూశారు, వీడియోస్లో చూశారు, నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని
ప్రాఫిట్స్ ఇవి అవి ఇవి ట్రేడింగ్లో ఇంత సంపాదించవచ్చు అవి ఇవి అని వీడియోస్ వచ్చి ఉంటాయి. దాంతో వచ్చి ఉంటారు కొంతమంది. థర్డ్ ఇంకొంతమంది ఏమో ఫ్రెండ్స్, వాడు చేస్తున్నాడో చేయడంలో కానీ వాడు రిఫర్ చేసి ఉంటాడు, అరే ఇది చూడు యాప్స్ వచ్చినాయి మస్తు, దీంట్లో ఇట్లా ఇంత పెడితే ఇంత వస్తుంది, రోజుకి ఇంత వస్తుంది అంత వస్తుందని అలా చెప్పిన వాళ్ళు ఉంటారు. కొలీగ్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీకు చాలామంది ఇంకా ఏంటంటే వేరే దగ్గర అన్ని లాసెస్ అయి ఉంటారు. వాళ్ళు బిజినెస్ పెట్టి అవి ఇవి లాస్ అయిపోయి ఉంటారు. వాళ్ళు లాస్ట్ రిసార్ట్గా దీంట్లోకి వస్తారు, ట్రేడింగ్లోకి వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తారు ట్రేడింగ్. ఇలా రకరకాలుగా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వచ్చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వీడియోస్ చూసేసి యూట్యూబ్లో వీడియోస్ చూసి అది చూసి ఓహో వీళ్ళ ట్రైనింగ్కి వెళ్తే మనకి ఇంత వస్తుందంట, ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది. సో కొంతమంది అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం 90% లాసెస్లో ఉన్నారు, 90% లాసెస్లో ఉన్నారు. అంటే ఎందుకున్నారు అంటే వాళ్ళు సేమ్ ఇదే రీజన్ మనలాగానే అందరూ అనుకోకుండా లేకపోతే వాళ్ళ పర్సనల్ రీజన్స్ ద్వారా దే హ్యావ్ ఎంటర్ ట్రేడింగ్. ఇలా ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకి ట్రేడింగ్ రిలేటెడ్ ఏ నాలెడ్జ్ ఉండదు. స్టార్టింగ్ విత్ మీ ఆల్సో, నేను కూడా అంతే, నాకు ఏం నాలెడ్జ్ లేకుండే. ఓకే మా మిస్సెస్ చెప్పింది, సరే ఏంటో చూద్దామని ఐ స్టార్ట్ అయినప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇది అయ్యి ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ట్రేడింగ్ అని దిగిపోతాం, మన క్యాపిటల్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక 5,000 10,000 తీసుకొచ్చి అకౌంట్లో వేసేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి వీళ్ళు స్టార్ట్అప్ చేసినప్పుడు చాలామంది ఆప్షన్ ట్రేడింగ్కి వస్తారు. ఆప్షన్ ట్రేడింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇనీషియల్గా స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేయాలో కూడా తెలియదు, చార్ట్ చూడాలో కూడా తెలియదు, ప్రైస్ చార్ట్ ఏం చూడాలో తెలియదు. దే డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఏదో కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసేస్తారు, ఓకే క్యాండిల్ 6 ప్యాటర్న్స్, ఓకే క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతాయి, రెడ్ వస్తే ఇది, గ్రీన్ వస్తే ప్రైస్ మార్కెట్ పైకి వెళ్తుంది, రెడ్ వస్తే మార్కెట్ కిందకు వస్తుంది. సో గ్రీన్ వచ్చినప్పుడు కాల్ తీసుకుంటే ప్రైస్ పైకి వెళ్తుంది, పుట్టు వచ్చి రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ హౌ మనం అందరం స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో చాలామందికి చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే చాలామంది సిస్టంలో చేయరు, దే డూ ఇట్ ఆన్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని దాంట్లో వాచ్ లిస్ట్ ఏంటో తెలియదు, వాచ్ లిస్ట్లో స్ట్రైక్ ప్రైస్లో ఎలా యాడ్ చేయాలో తెలియదు, ఏ స్ట్రైక్ ప్రైస్లో కొనాలో తెలియదు, ఏమీ తెలియదు. జస్ట్ కొన్ని వీడియోస్ చూస్తారు, ఓకే కొంచెం ఐడియా వస్తుంది, ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్, రైట్. చాలామందికి మనలో ఇప్పుడు ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నామో చాలామందికి బిగినర్స్ లక్ అని ఒకటి ఉంటుంది. అదేంటో తెలియదు కానీ స్టార్టింగ్ డేస్లో ట్రేడ్స్ చేసినప్పుడు మీకు ఎక్కువ మటుకు ప్రాఫిటే వచ్చి ఉంటుంది, చిన్నవి వచ్చి ఉంటాయి, 200 రూపీస్ 500 రూపీస్ 1000 రూపీస్ అలాగా చిన్న ప్రాఫిట్సే వచ్చి ఉంటాయి. అది మీకు ఒక 3 డేసో 4 డేసో కంటిన్యూస్గా వచ్చి ఉంటాయి. అప్పుడు అది చూడంగానే మీరు ఏమనుకుంటారు, ఇంతేనా ట్రేడింగ్ అంటే, కొనాలి అమ్మాలి అంతే కదా, తక్కువలో కొనాలి ఎక్కువలో అమ్మాలి, వాట్ ఈస్ దేర్, గ్రీన్ క్యాండిల్ వచ్చిందా కాల్ తీసుకోండి, ఆ ప్రైస్ పైకి వెళ్ళిందా అమ్మేయండి, దట్స్ హౌ. కాకపోతే చాలామందికి అది కొన్నాక ప్రాఫిట్ ఎక్కడ చూడాలో తెలీదు. ఓకే మొబైల్లో పొజిషన్స్ ఎక్కడ ఉంటాయో చూడాలో తెలీదు, అవన్నీ చూసుకొని అది చేసుకొని వచ్చే వరకు ఆ ప్రాఫిట్ కొంచెం కనిపించే వరకు అక్కడ మనం ఎగ్జిట్ కొట్టేస్తాం. సో ఇనీషియల్గా స్టార్టింగ్ అందరికీ ఇది అవుతుంది. అయ్యాక తర్వాత నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఫేజ్ ఇస్ లాస్ మేకింగ్ ఫేజ్. మీకు కొన్ని రోజులు ప్రాఫిట్ వచ్చాక మీకు కొంచెం గ్రీడ్ పెరుగుతుంది. గ్రీడ్ పెరగడం ఇన్ ద సెన్స్, రోజు మీకు ఒక 5,000 10,000 పెట్టారు, రోజుకు 200 300 500 వస్తుంది. అప్పుడు నేను చెప్పేది కరోనా ముందు చెప్తున్నాను. 1 లాట్తోనే చేస్తున్నాం అనుకుందాం, 1 లాట్తోనే అందరూ 1 లాట్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఐఎమ్ టాకింగ్ ఇన్ దోస్ టర్మ్స్. సో మీకు రోజు 300 200 500 అలా వస్తుంది. ఇనిషియల్గా మీరు విల్ బి వెరీ హ్యాపీ, అరే నేను 10,000తో చేస్తున్నాను, నాకు 300 400 500 వస్తుంది, 1000 కూడా వస్తుంది ఒక్కోసారి, వెరీ గుడ్ రిటర్న్ పర్ డే.
అలా చూసుకొని అందరం అనుకుంటారు ఇంతేనా ఈజీ, దిస్ ఈజ్ వెరీ వెరీ దిస్ ఈజ్ డూయబుల్, ఎవ్రీ వన్ కెన్ డూ దిస్ అని. నెక్స్ట్ ఏమవుతుంది, యూ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ యువర్ క్యాపిటల్. ఇంక్రీజ్ చేస్తాం క్యాపిటల్. ఇంక్రీజ్ చేశాక మీకు అప్పుడు లాసెస్ రావడం స్టార్ట్ అవుతుంది. లాసెస్ రావడం స్టార్ట్ అవ్వగానే యూ స్టార్ట్ ప్యానికింగ్. అరే బిఫోర్ ఐ యూస్ టు, నేను ఏ ట్రేడ్ తీసుకున్నా ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు నేను ఏ ట్రేడ్ తీసుకున్నా లాస్ వస్తుంది. ఎందుకు అని ఆలోచించము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ వస్తుంది, ఇదేంటి ట్రేడ్ తీసుకుంటాం క్లోజ్ చేస్తుంటాం, తీసుకుంటాం లాస్ వస్తుంది క్లోజ్ చేస్తాం. సో మీరు ఇలానే మీరు ఇప్పుడు ఫస్ట్ వీక్లో మీకు ఎలా ప్రాఫిట్ వచ్చిందో సెకండ్ వీక్లో మీకు లాసెస్ కూడా అలానే వస్తాయి. వచ్చినప్పుడు మీ క్యాపిటల్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 3/4 కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. సేమ్ థింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి యాడ్ చేసేస్తాం క్యాపిటల్. సేమ్ థింగ్ రిపీట్. ఫస్ట్ ప్రాఫిట్, తర్వాత లాసెస్, లెస్ వైప్ అవుట్ ఆఫ్ క్యాపిటల్. ఇలా మీకు చాలామంది ఫస్ట్ 1 month, 2 months, 3 months, 6 months దాకా దే విల్ డూ ది సేమ్ థింగ్. అప్పుడు వాళ్ళ క్యాపిటల్ అయిపోగానే ఫస్ట్ థింగ్ దే విల్ సే ఇస్ ట్రేడింగ్ ఇస్ గ్యాంబ్లింగ్. ట్రేడింగ్ ఈజ్ లైక్ ప్లేయింగ్ కార్డ్స్. ట్రేడింగ్లో ఎప్పుడూ లాసే వస్తుంది. ట్రేడింగ్లో ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మనం ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నా మనకి లాస్ వస్తుంది ఉంటుంది అని ఇలాగా 6 months, ఫస్ట్ మంత్, థర్డ్ మంత్, 5th month, 6th month, 1 year లోపల చాలా ఆల్మోస్ట్ ఒక 100 members స్టార్ట్ చేశారనుకోండి ట్రేడింగ్. అందరు జనవరిలో స్టార్ట్ చేశారనుకోండి, బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ 95 to 98% ఆఫ్ ది పీపుల్ విల్ మేక్ లాస్, హ్యూజ్ లాసెస్, పెద్ద లాసెస్. ఆర్ఎల్స్ క్యాపిటల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు దే విల్ గో అవుట్ ఆఫ్ ది ట్రేడింగ్ పార్ట్. అయిపోయింది, వాళ్ళది జర్నీ ఈజ్ డన్. వాళ్ళ జర్నీ అక్కడికి ఎండ్. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఎవరు నా ట్రేడింగ్ అని అంటే చాలు, వద్దురా బాబు చాలా లాస్ అవుతుంది, నేను మస్తు పోగొట్టుకున్నాను, సో జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దాట్ అని చెప్పడం మొదలు పెడతాం. దాట్ ఈస్ phase 1. ఇంకొంతమంది ఏమంటారు, వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉందనుకోండి, దే విల్ ట్రై టు డూ ఇట్ 1 more time. చూద్దాం, కొంచెం మన వీడియోస్ చూసి కొంచెమన్నా నేర్చుకుందాం, బేసిక్స్ అన్నా నేర్చుకొని విల్ డూ ఇట్ అని దే విల్ స్టార్ట్ చర్నింగ్ అవుట్ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్, పీడిఎఫ్ ఫైల్స్ చూస్తారు, బుక్స్ ఉంటే బుక్స్ రిఫర్ చేద్దామని చూస్తారు. దే విల్ స్టార్ట్ రీసెర్చింగ్ సో మెనీ థింగ్స్. అప్పుడు మీకు కొద్ది గొప్ప కొంచెం నాలెడ్జ్ వస్తుంది. ఇంకోటి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి చాలామందికి ఆప్షన్స్లో వీక్లీ ఎక్స్పైరీ ఉందని కూడా తెలియదు. వీక్లీ ఎక్స్పైరీ అంటే ఏదైతే కొన్నామో స్టార్ట్ ఆఫ్ ది వీక్, ఇప్పుడు మండే కొన్నాము, మండే స్టార్ట్ అనుకోండి, నెక్స్ట్ మండేకి దట్ ఆప్షన్ విల్ బికమ్ 0 అని తెలియదు. వీక్లీ ఆప్షన్స్ ఉంటాయని కూడా తెలియదు, వీక్లీ మంత్లీ ఆప్షన్స్ ఉంటాయని కూడా చాలామంది తెలియదు. కొంతమంది అలా పొజిషన్ తీసుకొని పెట్టేసి వదిలేసిన వాళ్ళు ఆ 0 అయిపోయిన ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో ఆ 0 అయిపోయిన రోజులు కూడా ఉంటాయి కొంతమంది. నేను విన్నాను చాలామంది ఇస్తున్నది. అదేంటి అయిపోయింది 0 అయిపోయింది అని అప్పుడు ఎవరో చెప్తారు, అరే ఎక్స్పైరీ ఉంటుంది తెలీదా నీకు, ఆ ఎక్స్పైరీ రోజు నీకు అగెయిన్స్ట్గా పోయింది అనుకో మార్కెట్, ఇట్ విల్ బికమ్ 0. నీ సైడ్లో పోతే నీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, 1 week ఆగావు కాబట్టి మంచి ప్రాఫిట్స్ వస్తాయి, కానీ నీకు అగెయిన్స్ట్గా పోతే మాత్రం 0 అయిపోతుంది. అది కూడా చాలామందికి తెలియకుండానే వెల్కమ్. దాని తర్వాత ఇది అయిపోయినాక సెకండ్ స్టేజ్లోకి వెళ్తాం. అందరం నేర్చుకుందాం, కొంచెం నేర్చుకొని చాలా, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో ఎవరు చూసినా ఫస్ట్ అదే చెప్తుంటారు, నేర్చుకొని దిగండి, చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేయండి, లేకపోతే క్యాష్లో చేయండి, ట్రేడింగ్ స్టాక్స్లో చేయండి, అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ అయ్యాక దెన్ యూ గెట్ ఇన్, అప్పుడు మీకు వచ్చి ఆ చార్ట్ రీడింగ్ అదంతా కరెక్ట్గా వస్తుంది అంటే దెన్ యూ కెన్ గో టు ఇది అని చెప్తారు, ఏది ఆప్షన్స్కి వెళ్ళండి అని చెప్తారు. సో మీరు ఏ యూట్యూబర్ని చూసినా
వాళ్ళేంటి బేసిక్స్ చెప్తారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టూల్స్ ఏం యూజ్ చేయాలి, ఈఎంఐ యూజ్ ఆర్ఎస్ఐ ఇవి బేసిక్‌గా చెప్తారు గానీ, ఇన్ డెప్త్ ఎవరు చెప్పరు. మీరు ఏ వీడియో చూడండి, ఆళ్ళు ఓన్లీ మెయిన్ చార్ట్ మీదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మీకు. సో, ఇది ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఇది తీసుకోవచ్చు, ఇక్కడ ఇది తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోవాలనేది ఎవరు చెప్పరు. అది తెలవాలి అంటే యూ హావ్ టు నెక్స్ట్ సెల్లింగ్ వాళ్ళ కోర్స్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. సో, ఇది కాకుండా మీకు ఇలానే నాలాగా ప్రాఫిట్స్ రావాలి అంటే జాయిన్ మై ఛానల్ అంటారు. లేకపోతే జాయిన్ మై టెలిగ్రామ్ పెయిడ్ ఛానల్, ప్రీమియం ఛానల్స్, లేకపోతే కోర్స్ ఉంది మాది, అది తీసుకోండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో దే విల్ గో ఫర్ ఇట్. కొంతమంది కోర్స్ తీసుకుంటారు. లేకపోతే టెలిగ్రామ్ ప్రీమియం సర్వీసెస్ తీసుకుంటారు. ఆ ప్రీమియం సర్వీసెస్ కూడా చాలామందికి తెలీదు ఏంటంటే, మీరు పే చేస్తున్నారు వాళ్ళకి. కాకపోతే మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళని. మీ పేరు ఇంక్లూడ్ చేస్తారు. రైట్? దాంట్లో ఏమిస్తారు? మీరు ఇక్కడ కొనండి, దీనిది ఎస్ఎల్ ఇది పెట్టండి, టార్గెట్ ఇది పెట్టండి అని చెప్తారు. సింపుల్. దాని లాజిక్, గీజిక్ ఏముండదు దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయరు. సో, యూ ఫాల్ ఫర్ ఇట్. కొన్ని రోజులు సేమ్ థింగ్. కొన్ని రోజులు ప్రాఫిట్ వస్తాయి, కొన్ని రోజులు లాస్‌లు అవుతుంటాయి. థాట్ విల్ గో ఆన్. కదా! అవుతా ఉంటది. అయితే మీకు ఇంకోటి కూడా చాలామందికి తెలియనిదేంటంటే, టెలిగ్రామ్ ఛానల్స్ ఎవరైతే పెడతారో, వాళ్ళు కూడా ఇప్పుడు నడిపే వాళ్ళు కూడా డైరెక్ట్ ఎవరైతే ట్రేడర్ ఉన్నారో ఆర్ యూట్యూబర్ ఉన్నారో, వాళ్ళ కింద ఉండేవాళ్ళు ఉండరు. వాళ్ళ కింద ఒక బ్రాంచ్, దాని కింద ఇంకో బ్రాంచ్, ఇంకా అట్లా బ్రాంచెస్ ఉంటాయి. సో, వాళ్ళకి ఏంటి ఒక ఛానల్‌లో ఎవడో ఒకడు పెడతాడు. ఇప్పుడు మెయిన్ ఛానల్‌లో పెట్టాడనుకోండి, అస్సలు ఒరిజినల్ ఎవరైతే ట్రైనర్ ఉన్నాడో వాడు ఒక మెసేజ్ పెట్టాడు. వాడి నుంచి వేరే వాళ్ళకొస్తుంది. వేరే వాళ్ళ నుంచి అలా బ్రాంచెస్ లాగా కింద అది చైన్ సిస్టమ్ అంటారు చూడండి. అలా కిందకయ్యి అక్కడెక్కడో మనకొస్తుందది. మనం డైరెక్ట్ దాంట్లో ఉంటే అది వేరే విషయం. డైరెక్ట్ ప్రీమియం దాంట్లో చాలామంది ఇంక్లూడ్ చేయరు. బ్రాంచెస్‌లో ఎక్కడో ఉంటారు. సో, మీకు ఫస్ట్ ఆయన చెప్పి తర్వాత ఇయన్నీ వచ్చి మీకు మెసేజ్ వచ్చే వరకే అక్కడ ఆ మూవ్‌మెంట్ అన్న స్టార్ట్ అయిపోయి ఉంటది. ఆర్ ఎల్స్ ఆ మూవ్‌మెంట్ ఎళ్ళిపోతది గూడా. వచ్చి మనం చార్ట్ చూసి మనము స్ట్రైక్ ప్రైస్ యాడ్ చేసుకొని ఇదంతా చేసేవరకు ఆ మూవ్‌మెంట్ ఎళ్ళిపోతది. సింపుల్‌గా వాడంటాడు మనం తీసుకోకముందే ఫస్ట్ థింగ్ వాడని చెప్తాడు. చూడండి స్టార్ట్ అయింది, ట్రేడ్ అయింది, టార్గెట్ హిట్ అయిపోయింది. డన్. టార్గెట్ 1, టార్గెట్ 2 డన్. ఫినిష్ అయిపోయింది. ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది పెట్టేస్తారు. చూసుంటారు చాలామంది. ఇవన్నీ స్కామ్స్ అండి. టెలిగ్రామ్ ఛానల్స్ ఆర్ స్కామ్స్. మీరు ఎవరైనా మంచిగా మంచి ఎడ్యుకేటెడ్ ట్రైనర్ ఉన్నారనుకోండి, వాళ్ళు మాది ప్రీమియం ఛానల్ లేదని చెప్తారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్‌గా రావు. వేరే దగ్గర నుంచి వస్తాయి. యూజువల్లీ ఫ్రమ్ గుజరాత్, యూపీ అక్కడి నుంచి వస్తాయి కాల్స్. నోయిడా ఇక్కడి నుంచి కాల్స్ వస్తాయి. ఏమని? మేము టిప్స్ ప్రొవైడ్ చేస్తాము. మేము పలానా యూట్యూబర్ వాళ్ళది, పలానా ఛానల్ మాది. సో, మీకు కావాలంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. దానికి ఇంత కడితే మంత్లీ మనం రోజు 1, 2, 3 టిప్స్ ఇస్తాం మీకు. అది చూడండి, ట్రై చేయండి. బాగుంటే కంటిన్యూ కావచ్చు, లేదనుకుంటే వదిలేయండి. అక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాడు ఒక్క టెలిగ్రామ్ ఛానల్‌లో హీ విల్ బి అరౌండ్ 50-100 మెంబర్స్‌ను 20, 30 మెంబర్సే ఉంటారు ఒక్కొక్క గ్రూప్‌లో. ఆ గ్రూప్‌లో సింపుల్‌గా వాడు చేసేదేంటంటే, ఇప్పుడు ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి. వాడు మార్కెట్ ఎటు పోతుందో ఏం చెప్పడు. దాంట్లో వాడిది ఇంకోటేంటి, వాడు ప్రీమియం చార్జెస్ ప్లస్ మీకు ప్రాఫిట్ వచ్చిందనుకో, దాంట్లో పర్సెంటేజ్ ఇమ్మంటాడు. అవునా? సో, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారనుకోండి. 15 మెంబర్స్‌కి కాల్ సైడ్ ఇస్తాడు. ఇంకా మిగిలిన 15 మెంబర్స్‌కి పుట్ సైడ్ ఇస్తాడు. రైట్? సో, మార్కెట్ ఎయిదర్ పైకన్నా ఎళ్ళాలి, కిందకన్నా ఎళ్ళాలి. సింపుల్ అంతే కదా! పైకెళ్ళిందనుకోండి కాల్ సైడ్‌ది పెరుగుతది. మార్కెట్ డౌన్ పడిందనుకోండి పుట్ సైడ్ వాళ్ళది పడతది. సో, వీడేం చేశాడు 50-50 గేమ్ ఆడాడు. సో, మార్కెట్ ఎటు పోతుంది, డైరెక్షన్ అయన్నీ వాడికి సంబంధం లేదు. హీ జస్ట్ టోల్డ్ 15 మెంబర్స్‌కేమో కాల్ తీసుకోమన్నాడు, 15 మెంబర్స్ పుట్ తీసుకోమన్నాడు. రైట్? దాంట్లో వాడు ఎస్ఎల్ కూడా పెడతాడు. ఎస్ఎల్ హిట్ అయిపోయిందనుకోండి, ఒకటే డైలాగ్ మార్కెట్ సార్ ఎస్ఎల్ హిట్ అవ్వడం నార్మలే.
నెక్స్ట్ దాంట్లో చూసుకుందాంలేండి అంటాడు. వేరే వాళ్ళకి ఎవరికైతే ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళకి చెప్తాడు, చూడండి సార్ మంచి ప్రాఫిట్ వచ్చింది కదా, సో ఆ ప్రాఫిట్లో నా పర్సంటేజ్ పంపించింది సార్. లాస్ వచ్చిన వాళ్ళతోని వాడికి సంబంధం లేదు, ఎందుకంటే వాడి క్యాపిటల్ ఇన్వాల్వ్ కాదు దాంట్లో. సింపుల్గా ఒకటే అంటాడు, సార్ ఎస్ఎల్ నార్మల్ హే సార్, నెక్స్ట్ ట్రేడ్ మీద దేఖ్ లేంగే అంటాడు. సో మీకు ఆ రోజు మొత్తంలో మీకు 2-3 లెస్సలు హిట్ అయినాయి అనుకో, పెద్ద లాస్ వచ్చేస్తుంది. పెద్ద లాస్ ఇన్ ద సెన్స్ మీకు ఉన్న క్యాపిటల్ బట్టి లాస్ వస్తుంది. నెక్స్ట్ డే ఏం చేస్తాడు, మీరు ఈరోజు పుట్లో ఉన్న వాళ్ళని రేపు కాల్లో వేస్తాడు, కాల్లో ఉన్న పుట్లో వేస్తాడు. మీ టైం బాగాలేక ఈరోజు కాల్లో ఉన్నప్పుడు లాస్ ఉందనుకోండి, రేపు పుట్లో వేసిన మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, మళ్ళీ లాస్ వస్తుంది. ఆ లాస్లో అట్లా 2-3 రోజులు లాసులు వచ్చినా, లేకపోతే 1 వీక్ లాస్ వచ్చాక వాడిని మీరేం డైరెక్ట్ కాంటాక్ట్ చేయలేరు, ఎందుకంటే ఓన్లీ ఇన్కమింగ్ ఉంటుంది, అవుట్ గోయింగ్ ఏముండదు. మళ్ళీ వాడు చూసి తర్వాత ఒక ప్రాఫిటబుల్ ఉన్న లాస్ వచ్చిన వాళ్ళంటే కొంతమంది వెళ్ళిపోతారు, లేకపోతే వేరే ఛానల్ ఎత్తుక్కుంటారు. నెక్స్ట్ థింగ్ వేరే ఏముందా అని చూసుకుంటూ వెళ్తారు. ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు మెల్లిగా ఫోన్ చేస్తారు మళ్ళీ, ఏమని, సార్ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, ఎలా ఉంది సార్ మీకు మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి అంటే, బాగున్నాయమ్మా అంటే, ఇది కాకుండా ఇంకొక సర్వీస్ ఉంది సార్ మాకు, దాంట్లో మేమేం చేస్తామంటే అకౌంట్ హ్యాండ్లింగ్ మేమే చేస్తాము, సో మీ అకౌంట్లో పైసలు ఉంటాయి సార్, మేము హ్యాండిల్ చేస్తాము, వచ్చిన ప్రాఫిట్లో మేము ఇంత పర్సెంట్ తీసుకుంటాం, మీరు ఇంత ప్రాఫిట్ వచ్చింది అనుకోండి మేము ఇంత తీసుకుంటాం, ఏమంటారు సార్ అంటే, ఇక ఆబ్వియస్లీ మనకి ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి కొంచెం ప్రాఫిట్ వచ్చింది కాబట్టి కొంచెం గ్రీడ్ అనేది వస్తుంది లోపల నుంచి. ఓకే, వాడు ఏం చెప్తాడు, ఫస్ట్ థింగ్ వాడు చెప్తాడు, మీ అకౌంట్లో 50,000 పెట్టండి సార్, 1 lakh పెట్టండి సార్, నేను ఎంత చేసి చూపిస్తానో చూడండి, దట్స్ వాట్ దే సే. చెప్పి మీకు మీరు 10 lakhs 10,000 20,000తో చేసేవాళ్ళని ఒకటేసారి 50,000 తీసుకెళ్తాడు. ఆడు ఒక 1 వీక్ 15 days లేకపోతే 1 month మీకు ప్రాఫిట్స్ మంచిగా చూపిస్తాడు. ఆ ప్రాఫిట్స్లో వాడికి మంచి అమౌంట్ పోతుంది. యూజువల్లీ వాళ్ళు 30%, 20